నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనము అన్ని పక్కా కొలతలతో చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. మరి మన వ్యూవర్స్ ఒకరు అడిగారు, వాళ్ళ కోరిక మేరకు చేస్తున్నాము. మరి కావలసిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దామండి. ఇదండి కేజీ చికెన్, పెద్ద పెద్ద ముక్కలు, బిర్యానీ ముక్కలు కొట్టించుకున్నాము. ఇది వచ్చేసి 1/4 కేజీ నూనె, 250 గ్రామ్స్ నూనె, తర్వాత 250 గ్రామ్స్ టమాటా, ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఇవి కూడా 1/4 కేజీ ఎర్రగడ్డలు. నేను అన్ని నాటువే తీసుకున్నానండి. తర్వాత ఒక 100 గ్రామ్స్ పెరుగు, 150 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు, నేనైతే 100 తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి గార్లిక్ పేస్ట్, ఒక 100 గ్రామ్స్ అల్లం పేస్ట్, సపరేట్ అండి. ఇది వచ్చేసి నేను ఎండుమిరపకాయలు నానబెట్టేసి ఒక 10 పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను, ఒకసారి ఇలాగ కూడా మీరు ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్కి నేను కేజీ బియ్యం నానబెట్టేసి పెట్టుకున్నాను ఒక గంట ముందే. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇది 2 కేజీలు పట్టేసారండి. ఈ వెసల్లో నేను ఇప్పుడు బిర్యానీ చేయబోతున్నాను, చూద్దామండి. మరి అండి నేనైతే బిర్యానీలకంతా శనక్కాయ నూనె తీసుకుంటాను, లాస్ట్లో నెయ్యి వేస్తాను. ఇప్పుడైతే నేను ఒక 1/4 కిలో 250 గ్రామ్స్ శనక్కాయ నూనె తీసుకున్నానండి. శనక్కాయ నూనె బాగా కాగాల, లేకపోతే పచ్చివాసన వస్తుంది అండి. నేను ఒక 3 బిర్యానీ ఆకులు, 2 యాలక బుడ్డలు, ఒక కొంచెం పట్ట, ఒక 6-7 లవంగాలు తీసుకున్నానండి. ఇంకా నేను ఏమే కానీ మసాలాలు వాడనండి. నూనె బాగా కాగిపోయింది చూడండి. ఇప్పుడు అండి నేను ఆనియన్స్ వేసేసానండి. ఆనియన్స్ వేసిన వెంటనే మనము కేజీ బియ్యము, కేజీ చికెన్ కదా, నేనేమో ఇప్పుడు 1 టీ స్పూన్ మాత్రం ఈ ఎర్రగడ్డలకు సరిపోయేటట్టు సాల్ట్ వేస్తున్నాను. తర్వాత వేసుకుందాం చికెన్ వేసినప్పుడు, రైస్ వేసినప్పుడు. ఇది బాగా అండి, నేను చేసే బిర్యానీకి ఏమంటే ఆనియన్స్ని నేను ఎక్కువ గోల్డెన్ బ్రౌను, అంటే పలపల పొడి అయ్యేటట్టు అంతా వేయించను, కొంచెం మెత్తబడాలి అంతే ఈ బిర్యానీకి. కాబట్టి మనం ఇది ఒక మ్యాక్సిమం ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు తీసుకుంటుందండి. మూత వేసేసి ఇది మగ్గనిద్దాము. ఇది అక్కడ ఇప్పుడు చూడండి, ఇంకా గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అవుతాయనంగా నేను దీన్ని సిమ్లో పెట్టేసి, ఇప్పుడండి ఫస్ట్ ఈ తెల్లగడ్డ పేస్ట్ మాత్రం వేసేయాల, 2 కలిపి వేయకూడదు. ఈ తెల్లగడ్డ ఫ్లేవర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది వాసన గుమగుమ వచ్చేటప్పుడు మనం తర్వాత వేయవలసినటువన్నీ వేద్దాము. ఇదే దీంట్లో ఈ బిర్యానీలో స్పెషలే ఇది. తెల్లగడ్డను మాత్రం ఫస్ట్ వేయించుకోవాలి బాగా అండి. మీరు గమనిస్తే బాగా గార్లిక్ పేస్ట్ అంతా, తెల్లగడ్డ పేస్ట్ అంతా వేగిపోయి నూనె సపరేట్ అవుతుంది. ఇప్పుడండి మనము ఈ అల్లం పేస్ట్ వేసిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా, కొత్తిమీర, అందులో సగం వేసేస్తున్నా, సగం మళ్ళీ కూర అయ్యాక వేద్దామండి. దీన్ని కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టి వేయించి కొద్దిసేపు తర్వాత మూత పెట్టేద్దాము. అండి అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా కూడా వేగిపోయి చూడండి నూనె బయటికి వచ్చేస్తుంది కదా. ఈ టైంలోనండి మనము టమోటా, పెరుగు కూడా వేసేస్తున్నాను నేను ఒకేసారి. వేసేసి ఇది టమాటా వేసిన తర్వాత మనం కొంచెం మంట తగ్గించుకునేసి ఒక 5 నిమిషాలు అయితే ఈజీగా పడుతుంది మనకు. ఇది కొంచెం మగ్గిన తర్వాతనే మనం ఆ మిరప్పొడి, అదే ఎండుమిరకాయలు నానబెట్టి పేస్ట్ కొట్టుకున్నానే అది వేసుకోవాలండి.
దీంతో పాటే వేస్తే కొంచెం మాడిపోతుంది. ఇది ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం అండి. టమోటాలు కొంచెం మెత్తబడినాయి. ఇప్పుడు మనము ఈ ఎండుమిరపకాయల్లో నానబెట్టిన పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను నేను. అది వేసేసి ఇంకొక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనము ఎర్రగడ్డలు వేగేటప్పుడు 1 స్పూన్ వేసినాను, ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు బ్యాలెన్స్డ్గా లేకపోతే మరి మొత్తం బిర్యానీ అంతా పాడైపోతుంది కదా, జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇది ఇంకొక 5 నిమిషాలు మగ్గాల్సి వస్తుంది, తర్వాత చూద్దాము అండి. టమోటా కూడా బాగా వేగిపోయింది చూడండి, నూనె సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో మనము అట్లా మంట తగ్గించేసి, నేనండి ఈ చికెన్లో 1 ఫుల్ స్పూను ఉప్పు వేసి పెట్టుకున్నాను. అక్కడికి మనం 3 స్పూన్లు ఉప్పు వేసినట్టండి. ఎర్రగడ్డలకు 1, టమోటాలు వేసాక 1, చికెన్లో 1. ఇప్పుడు ఇంకా ఈ చికెన్ బాగా మెత్తబడే వరకు ఈజీగా ఒక 10 నుంచి 15 నిమిషాలు తీసుకుంటుంది. ఈ విధంగా మనం దీన్ని బాగా మగ్గబెట్టేసుకుందామండి, తర్వాత చూద్దాం అండి. చికెను ఎంతవరకు వేగిందో మనం చూద్దాము. మసాలాలో కాస్త చికెను మగ్గాల, ఎందుకంటే మనం పచ్చిదే వేసినాం కాబట్టి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఇట్లా మగ్గిన తర్వాత నేను ఇటువైపు అండి వేడి నీళ్ళు కాస్తున్నా. ఈ గ్లాస్తో నాకు కేజీకి 3.5 గ్లాస్ బియ్యం వచ్చాయండి. నేను 7 గ్లాసుల నీళ్ళు అయితే వేడి చేస్తున్నాను. దీంట్లో నుంచి 1 గ్లాసు నేను చికెన్ ఉడికేదానికి వేసుకుంటానండి. దీంట్లో నుంచి వేడి నీళ్ళే నేను 1 గ్లాస్, ఎందుకంటే మనకు చికెన్ ఉడకాలి కదా, మసాలాలో ఎంతసేపు అని మాడిపోతుంది కాబట్టి దాంట్లో నుంచే వేడి నీళ్ళే వేయాలండి. చల్లవి వేస్తే ఏమంటే ఆల్రెడీ వేగిన చికెను మళ్ళీ కొంచెం రబ్బర్ లాగా ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనము వేడి చేసుకున్న నీళ్ళు 1 గ్లాస్ వేసి, ఒకవేళ సరిపోలేదు, చికెన్ ఉడకలేదు, దాంట్లో నుంచి ఇంకా కొన్ని వేసుకుంటాం. ఇంకా మనం పక్క వెంత ఏం వాడకూడదు. ఈ విధంగా చికెన్ను ఉడకనిద్దామండి అండి. చూద్దామండి. ఇప్పుడు మనము ముక్క మా చిన్న మంట పైన పెట్టి ముక్క ఎంతవరకు ఉడికిందో చూద్దాము. 15 నిమిషాలు అయిపోయిందండి. దాదాపు మనకి 80% ముక్క ఉడికిపోయింది. మళ్ళీ మనం అన్నం వేస్తాం కదా, చూడండి ఎక్కువేం నేను ఇబ్బంది పట్టలేదు కట్ చేయడానికి. ఈజీగానే మీకు పీసులు కనిపిస్తుంటాయి. ఆ మిగిలిన 20% మనం రైస్ వేసేసినప్పుడు ఉడికిపోతుంది. ఓకే, చూద్దామండి ఇప్పుడు అండి. ఈ స్టేజ్లో నేనేమంటే ముక్కలను మాత్రం సపరేట్ చేస్తాను, ఇట్లా మసాలా అంతా లేకుండా ముక్కల్ని మాత్రమే సపరేట్ చేస్తాను. ఏమైనా మసాలా ఉంటే కూడా మళ్ళీ మనము ప్లేట్లోంచి తీసి వేసేసుకుందాము. ఓన్లీ ముక్కల్ని సపరేట్ చేసేస్తాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లాగా సపరేట్ చేసేస్తాను నేను. సపరేట్ చేసిన తర్వాత చూడండి మసాలా, ఇది మసాలా, దీన్ని మనం కొలుచుకుందామండి. నేను ఇప్పుడు ఈ మసాలాను కొలుస్తానండి. 1 ఇది, 2 అండి. చూడండి 2.5 ఉందండి మసాలా. మనకు బియ్యం వచ్చేసి 3.5 గ్లాసు, మనము 7 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇది 2.5, ఇంకా 4.5 గ్లాసుల వేడి నీళ్ళు వేస్తాను నేను. చూద్దాము.
వేడి ఉంది కదా, గ్లాస్ పట్టుకోలేం కాబట్టి దీంట్లోకి నేను కొలుచుకుంటాను. 1 2 3 4 అంటే మసాలా వచ్చేసి మనకి 2.5 గ్లాసు ఉంది. ఈ నీళ్ళు వచ్చేసి 4 గ్లాసులు. నేను మొత్తం 6.5 గ్లాసు వేస్తున్నాను అండి. మనకు కొంచెం పొడి పొడిగా రావాలి కదా. మనం ఆల్రెడీ వేడి నీళ్ళే కదా వేసాము కాబట్టి ఎక్కువ సమయం అంతా తీసుకోదు. ఇది కొంచెం తెల్లిన తర్వాత మనం బియ్యం వేసేద్దామండి. మళ్ళీ ముక్కలు ఎప్పుడు వేయాలనేది నేను చూపిస్తాను. సరే, బాగా తెల్లిపోయిందండి. నేను కొంచెం కొత్తిమీర పుదీనా పక్కన అట్టి పెట్టుకున్నాను కదా, అది వేసేసినాను. అది వేసేసి ఇదిగోండి బియ్యంలో నీళ్ళన్నీ వంపేసుకున్నా. అన్ని బియ్యం వేసేస్తున్నానండి నేను. అన్నీ వేసేసి ఇంకా చికెన్ని ఏం చేస్తామనేది నేను చూపిస్తాను అండి. అన్నం అటు పక్కకు మార్చేస్తున్నా. ఇటు పక్క నేను ఇదండి చికెన్ని వేయించడానికండి. నూనె కాగద్దు అంటే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. నూనె బాగా కాగిపోయింది. నేను దీంట్లో ఈ చికెన్ వేసేసి అండి ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు కారము అన్నీ చూసి ఇంకా బాగా మిరియాల పొడి అన్నీ వేసి వేయిస్తాను. 1 నిమిషము చూద్దాం. అట్లాగే ఫస్ట్ మనము దీంట్లో ఎంతవరకు కారం ఉందనేది చూద్దామండి. ఇంకా కొంచెం కారం వేస్తే సరిపోతుంది. కొంచెం కారం వేసాను. ఇంకా కొంచెం ఉప్పు అయితే అవసరము. వేసేసి మనం ఆ రైస్ సగం ఉడికేటప్పటికి దీన్ని వేయించుదామండి బాగా. ఎందుకంటే అన్నంలోనే వేస్తే కొంచెం సప్పగా ఉంటుందనేసి ఇంట్లో వాళ్ళు ఇష్టపడటం లేదు. అందుకు నేను ఇట్లా ఫ్రై చేసి ఇంకా అన్నం సగం ఉంది అవ్వటము అన్నప్పుడు ఈ ముక్కలు ఎత్తి వేసేస్తానండి. బాగా ఫ్రై చేసేస్తాము. ఇవేం చెదిరిపోవు కూడా. మరి వేసేటప్పుడు అన్నంలో చూపిద్దాం. అన్నం ఎంతవరకు వచ్చిందో దాంట్లో ఉప్పు ఏంటో చూద్దామండి. అండి అన్నము సగానికి వచ్చింది. ఉప్పు చూద్దామండి. నేను ఉప్పు చూసినాను, మళ్ళీ చూద్దాం. ఒక్క స్పూన్ అయితే అవసరం పడుతుంది. ఇదిగోండి, ఎక్కువ లేదు, ఇంత వేస్తున్నా. మనము ఇప్పటికి పూర్తిగా 4 స్పూన్లు వాడామండి అన్నంకి చికెన్కి కలిపి. ఇంకా అన్నం ఇంకా కాస్త ఇంకా దగ్గరకు వస్తుంది అనగా మనము చికెన్ వేసేసి మూత పెట్టేద్దామండి దమ్ముకి. అంటే నేను ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం సిమ్లో పెట్టి దమ్ముకు పెట్టాలి కాబట్టి. రైస్ వెజల్ పెట్టేసినానండి. దీంట్లో ఇప్పుడు నేను చూడండి కర్రీ ఇది వేసేసి కలబెట్టేస్తానండి. ఇప్పుడండి చూస్తేనండి చూడండి, నేను ఈ గరిటెకి నెయ్యి అట్లాగా వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి అట్లా అంతా కలిపేద్దామండి. ఎక్కువ అంతా ఏం కలపకుండా
దీన్ని ఒక మినిమం ఒక 20 మినిట్స్ ఇంకా వదిలేయాలండి. ఇట్లాగా మూత పెట్టేద్దాము. మూత పెట్టేస్తున్నానండి అండి. ఒక 15-20 నిమిషాలు అయిపోయింది. మరి చూద్దామండి. చూడండి, చాలా డెలీషియస్గా ఉంటుంది. ఒకసారి ముక్క చూద్దాము. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అన్నం అంతా కరెక్ట్గా సరిపోయిందండి. ఎసురు కూడా మనకి ఎక్కడ ముద్ద ముద్ద కాలేదు. చూడండి, మరి డిష్ అవుట్ చేసి చూద్దాము అండి. మరి ఇంకా మనము డిష్ అవుట్ చేసుకుందాము. చూద్దామండి. మనం ఒకసారి చూస్తే ఎంత పొడి పొడిగా అయింది. చూడండి, పీస్ కూడా చాలా స్మూత్గా ఉందండి ఇది. చూడండి, చాలా టేస్టీ ఉంటుంది. చూడండి, కాబట్టి మీరు కూడా ఈ విధంగా మీరు కూడా చికెన్ బిర్యానీ ట్రై చేసి బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.